ఈరోజు మీకు యాపిల్ బేర్ ఫ్లవరింగ్ చూపిస్తాను. మనం ఇదివరకు ఇది అప్పుడే థర్డ్ టైము ఫ్లవరింగ్. చూడండి చెట్టు నిండా ఫ్లవరింగ్ ఎలా వచ్చిందో, కాయలు రెడీగా ఉంది. యాపిల్ బేర్ పెద్ద రేగిపళ్ళు, కాశీ రేగిపళ్ళు ఫ్లవరింగ్ వచ్చింది. అంత అందంగా గుత్తులు కింద. ఇది ఒకసారి ఆల్రెడీ ఎండిపోయింది మొక్క. ఎండిపోతే చనిపోయిందేమో అనుకున్నాను. ఇంక దీని పని అయిపోయింది అనుకున్నాను. కానీ మళ్ళీ ఇది బతికేసింది. చూడండి, ప్రతి కొమ్మకి ఫ్లవరింగ్. ప్రతి కొమ్మకి ఫ్లవరింగ్ అంటే ఈ లెక్కన అన్నీ గుత్తుల కింద కాస్తాయో. కాశీ రేగిపళ్ళు, పెద్ద రేగిపళ్ళు. మళ్ళీ రేగిపళ్ళు వచ్చాక మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను. చనిపోయిందేమో అనుకున్నా. చూడండి, చిన్న కుండీలో వేసాను. ఎండిపోయింది కొమ్మ అయినా సరే వెతికేసి. కాయలు వచ్చాక ఇంకొక వీడియో చూస్తాను. దీనికి ఏమైనా ఆవు పెంటే వేసాను. ఇప్పుడన్నా నెల రోజులకోసారి వర్మీ కంపోస్ట్ వేస్తాను. ఇందులోనే మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ కూడా వచ్చేసి పెట్టాను. టబ్లో, చిన్న టబ్లో.